అబ్బా పోరగాళ్ళకి సెల్ ఫోన్ దొరికిందంటే చాలు కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టే ఒత్తి ఒత్తి ఇడిచి పెడతారు. బువ్వ లేదు బుగ్గి లేదు, ఫోన్లకి వెళ్ళి తలకాయ తీస్తే ఒట్టు. పక్కపొంటి ఏం జరుగుతుందో అసలు పట్టించుకోరు. అలాదో లోకం. పోరగాళ్ళ అన్నాడు ఏం లాభం, పెద్దోళ్ళు కూడా అట్లనే తయారైనరు. పెద్దోళ్ళేంది లీడర్లు కూడా అట్లనే ఉన్నారు. మీటింగ్ జాంతానాయి, ఫోన్ తీసినామా ముచ్చట పెట్టినామా. దయచేసి హాల్లో ఉన్నంత వరకు సెల్ ఫోన్ ని ఆఫ్ చేయగలరు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మీటింగ్ హాల్ ఉన్న బోర్డు ఇది. పబ్లిక్ సమాచారాల గురించి మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ అవుతుందని సెల్ ఫోన్లు బంద్ పెట్టుకోవాలి అని రాసి పెట్టిండ్రు. కానీ కార్పొరేటర్లకు ఇంకో తీరు అర్థమైంది. హాల్లో ఉన్నంతసేపు సెల్ ఫోన్లనే మాట్లాడాలి అని ఫిక్స్ అయినట్టున్నారు. మేడం ఏమంటలేం కానీ అయ్యో అప్పుడే అయిపోయిందా. గీ అక్క కూడా సెల్లే పట్టింది. అయ్యో నువ్వేంది మేడం ఒంగొంగి మాట్లాడబడితివి, మీటింగ్ అయిపోగానే వస్తా అని చెప్తున్నట్టున్నాడు. ఈసారిది కూడా సెల్లు లోకమే. లాస్ట్లో కూర్చున్నా ఫోన్ మాట్లాడుట్లా మాత్రం గీ మేడమే ఫస్ట్. దయచేసి ఈ సమన్వయంతో పనిచేసే విధంగా ఇవాళ నిర్ణయం చేయండి. దయచేసి ఏ విధంగా మనం ముందుకు పోదాం. మెల్లగా మాట్లాడుండ్రయ్యా, సార్ సెల్ ఫోన్లో బిజీగా ఉన్నాడు, డిస్టర్బ్ అవుతుంది. ఓర్ నాయనో, ఇదేమన్నా మీటింగా సెల్ ఫోన్లు మాట్లాడుకునే సపరేట్ ఆఫీసా? అందరికందరు గుర్తపట్టిరు కదా. సాటుంగా మాట్లాడు ఎందుకో. మైకులో మాట్లాడేటోళ్ళు మైకులో మాట్లాడుతూనే ఉన్నారు, సెల్ ఫోన్లో మాట్లాడేటోళ్ళు సెల్ ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నారు. మా సమయం వేస్ట్ చేసి సుదీర్ఘ కాలం తర్వాత మీరు మీటింగ్ పెట్టిరు. మాకు అనేక సమస్యలు ఉన్నాయి.